ఫ్రెండ్స్, సో ఫైనల్గా సిపిగెట్ అఫీషియల్ నోటిఫికేషన్ మనకి స్టార్ట్ అయింది. వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. సో ఫస్ట్ థింగ్ ఈ వీడియో మొత్తం ఎండ్ వరకే చూడండి. మీరు ఇప్పుడిప్పుడే తొందరనే అప్లై చేసుకోకూరి. ఒక 3 days 4 days తర్వాత అప్లై చేసుకోండి. July 17 ఈజ్ ద లాస్ట్ డేట్ మనకి వితౌట్ లేట్ ఫీజ్. సో చాలా టైం ఉంది. 3-4 days ఆగి అప్లై చేసుకోవాలి. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఏం చెప్తా అంటే ఆ వెబ్సైట్ ఏంది, ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తా. ఆ వెబ్సైట్ ఏంది, ఆ వెబ్సైట్లో ఏముంటాయి, మెయిన్ సిలబస్ చూసుకోవాలి. తర్వాత మీ ఎలిజిబిలిటీ చూసుకోవాలి. మీరు చేసిన బీఏ, బీకామ్, బీఎస్సీ లేదంటే బీటెక్, మీరు చేసిన డిగ్రీకి ఏ కోర్స్కి ఎలిజిబుల్ అనేది ఉంది అనేది ఫస్ట్ థింగ్ చూసుకోవాలి. ఏ కోర్స్కి ఎలిజిబుల్ అనేది ఈ వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. తర్వాత ఆ కోర్స్కి సంబంధించిన సిలబస్ పీడిఎఫ్లు వెబ్సైట్లోనే ఉంటాయి. అవి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తా చూడండి. అండ్ ఈ వెబ్సైట్లోనే అప్లికేషన్కి సంబంధించిన లింకులు కూడా అలానే ఉంటాయి. సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఎట్లా అప్లై చేసుకోవాలని చూడండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెంత్ ఉంటుంది వీడియో, బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి డీటెయిల్గా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అప్లికేషన్ వీడియో ఆల్రెడీ 2024 సిపిగెట్లోనే చేసిన, అవే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, లేదంటే యూట్యూబ్ ప్లేలిస్ట్ ఉంటుంది, చూసుకోవచ్చు. సో అంతే, చెప్పేది ఏం లేదు. ఇప్పుడైతే వీడియో ఎండ్ వరకు చూడండి. ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని చూసినా పర్లేదు, కానీ డోంట్ మిస్ దిస్ వీడియో. మీకు కంపల్సరీ హెల్ప్ అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది వెబ్సైట్, జస్ట్ ఇప్పుడే చెక్ చేసిన. అండ్ వీడియో రికార్డ్ చేస్తాను నైట్, ఇప్పుడు అప్లోడ్ చేసి ఇది చేసి ఎండ్ వరకు అయితే చూడండి. సిపిగెట్ అప్లికేషన్ చేసుకునేది ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూసుకోండి. సో ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం. మీరు అది లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది వెల్కమ్ టు సిపిగెట్ కామన్ ఇంటర్న్షిప్ సంబంధించింది. ఇది ఫస్ట్ థింగ్ చెప్పినా కదా, మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా. సో డేట్లు చూసుకోండి మళ్ళీ ఒకసారి. డేట్లు మనకి 17 July అయితే వితౌట్ లేట్ ఫీజ్ లాస్ట్ డేటు. అండ్ 500 లేట్ ఫీ తోటి 24, అండ్ 2000 లేట్ ఫీ తోటి 28 లాస్ట్ డేట్ జూలైలో. సో అంత దూరం అవసరం లేదు, టైం ఉంది కాబట్టి చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి చూసుకోండి 800 ఓబీసీలకి ఫీజు, 600 ఎస్సీ ఎస్టీలకు ఫీజు ఒక్క సబ్జెక్ట్కి. అండ్ మీరు ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్ట్ రాసుకుంటా అంటే 450 ఒక్కొక్క ఎక్స్ట్రా సబ్జెక్ట్కి ఒక్కొక్క 450 యాడ్ అవుతుంది. అది మనం ఫీ పేమెంట్ చేసేటప్పుడు నువ్వు ఎన్ని సబ్జెక్టులు ఎంట్రెన్స్ రాస్తావు అనేది అలా సెలెక్ట్ చేసుకుంటే కింద ఆటోమేటికల్లీ మీ కోర్స్ ఫీ ఎంత కట్టాలో ఫీజు పడుతుంది. సో నన్ను అడిగితే మాత్రం ఒకటే కోర్సు అప్లై చేసుకుని దానికి ప్రిపేర్ అయింది బెటర్. 2-3 సబ్జెక్టులు అప్లై చేసుకున్నా మనం ఎండ్ ఆఫ్ ద డే ప్రిపేర్ అవ్వాల్సింది గట్టి ఒకటే ఉన్నది 40 days కాబట్టి. సో ఇది అప్లికేషన్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ ఇక్కడ నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్, ఎగ్జామినేషన్ షెడ్యూల్. సో ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఇంకా అది సెట్ కాలేదు. ఇది క్లిక్ చేస్తే చూడండి, ఈ విల్ బీ అవైలబుల్ సూన్ అని వస్తుంది. విల్ బీ అవైలబుల్ సూన్ అంటే ఇంకా సెట్ కాలే అన్నట్టు. అది ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చిన తర్వాత ఆన్లైనే అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఇన్ఫర్మేషన్ బ్రౌచరు. సో ఇందులో ఇది డౌన్లోడ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఆన్లైనే ఉంటుంది. లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ సబ్జెక్ట్స్, సిలబస్. సో మెయిన్గా ఇవి రెండు. లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ చూసుకుందాం. ఇవన్నీ అన్నట్టు ఆల్రెడీ మనం డిస్కషన్ చేసినాం. ఎంఏలో ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఓకేనా. ఇవన్నిటికి ఎలిజిబిలిటీ ఏంది అని చెప్తాను నీకు ఆల్రెడీ. నెక్స్ట్ సోషల్ సైన్సెస్లో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటికి ఎలిజిబిలిటీ ఏందనేది ఈ వీడియోలో చెప్తా. ఎంకామ్ ఉంటుంది, ఎంఎడ్ ఉంటుంది, ఎంపెడ్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్లో ఇవన్నీ ఉంటాయి కోర్సెస్. సో బాటనీ, కెమిస్ట్రీ, ఇవన్నిటికి ఎలిజిబిలిటీస్ ఏందో కూడా ఈ వీడియోలో చెప్తా. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ 4 ఉంటాయి, ఆల్రెడీ నేను చెప్పిన. ఇవన్నిటికి ఎలిజిబిలిటీ ఏందనేది కూడా ఈ వీడియోలో చెప్తా ప్రస్తుతానికైతే. సో ఇది దీనికి సంబంధించిన లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ సబ్జెక్ట్స్ ఫర్ సిపిగెట్ 2025. సో టెస్ట్ జోన్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఆల్రెడీ చెప్పేసిన కదా మీకు. 100 questions ఉంటాయి. ఓకేనా. సో ద ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ విల్ బి 90 minutes. సో 90 minutes అనేది ఉంటుంది డ్యూరేషన్ ఎగ్జాము. సో 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్కులకి 100 questions ఉంటాయి. సో ద ఎంట్రన్స్ టెస్ట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ 3 or 4 వెరైటీ. అంటే సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది, సెక్షన్ సి ఉంటుంది. కొన్నిటికి ఓన్లీ సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. సో ఈ 100 questionలనే సెక్షన్ ఏలో 50, సెక్షన్ బిలో 35, సెక్షన్ డిలో 35 అట్లా కొంచెం చేంజ్ చేస్తారు అన్నట్టు. సో ఓవరాల్ అన్ని సెక్షన్లు కలిపి 100 questions ఉంటాయి. సో ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని వ్యారీ అయితే ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఏముండదు. సో ఇది అన్నట్టు. సో తెలంగాణ సిపిగెట్ 2025 ఇన్ఫర్మేషన్ బ్రాచర్ ఇది. ఇందులో పార్టిసిపేషన్ చేసే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ. ఈ సిపిగెట్ ఎగ్జామ్ రాయడం వల్ల మీరు పీజీ ఎక్కడెక్కడ చేయొచ్చు అంటే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీహెచ్ అండ్ వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, హైదరాబాద్. సో ఇన్ని యూనివర్సిటీస్లో పీజీ చేయడానికి ఇదే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులోనే ర్యాంక్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. సిపిగెట్కి సంబంధించిన మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్లో ఉంటుంది. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ బిల్డింగ్ అని ఎవరిని అడిగినా చెప్తారు వచ్చిన తర్వాత. సో పాండురంగారెడ్డి సార్ అని కన్వీనర్. ఓకేనా. సిపిగెట్ 2025 డైరెక్టర్ అండ్ కన్వీనర్ ఎవరు అంటే పాండురంగారెడ్డి సార్. సో ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్కి వచ్చి ఈ సార్ని కలిస్తే మీ ఇష్యూ క్లియర్ అవుతుంది అన్నట్టు. సో ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా వస్తే రిగార్డింగ్ సిపిగెట్, సో అదేం రావద్దు అంటే నీట్గా క్లీన్గా అప్లై చేసుకోండి ఇప్పుడే. మీ అందరికీ తెలిసిందే అప్లికేషన్స్ వచ్చేసి స్టార్ట్ అవుతాయి. ఈ రోజే స్టార్ట్ అయినాయి. అండ్ లేట్ ఫీ తోటి లాస్ట్ డేట్ 28, వితౌట్ లేట్ ఫీ 17 July. ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక 40 days అయితే ఉంది. నియర్లీ 40 to 45 days ఉంది కాబట్టి ప్రిపరేషన్ అయితే గట్టిగా.
తీసుకోండి. కోర్సెస్ ఏంది అంటే ఏఐహెచ్సిఏ అని ఉంటుంది. సో యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ అని ఒకటి ఉంటుంది. ఈ కోర్స్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. అరబిక్ ఉంటుంది, ఎంఏ అరబిక్. సో దీని ఎలిజిబిలిటీ ఏంటంటే అరబిక్ అనేది డిగ్రీలో చదువు ఉండాలి. సో లేకపోతే ఇది అప్లై చేసుకోనికి ఉండదు. అండ్ ఎంఏ ఇంగ్లీష్కి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే చెప్తున్నా, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంది అంటే బీఏ చేసిన, బీఎస్సీ చేసిన, బీకామ్ చేసిన, లేదంటే బీటెక్ చేసిన, ఇంకా ఏదైనా ఫార్మసీ చేసినా, ఏదో ఒక బ్యాచిలర్ డిగ్రీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బ్యాచిలర్ డిగ్రీ చేసినా ఎలిజిబుల్ అన్నట్టు. సో ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే దాని మీనింగ్ అదే. నెక్స్ట్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్కి ఎనీ గ్రాడ్యుయేషన్. ఎంఏ హిందీ, ఎంఏ కన్నడ, ఎంఏ మరాఠీ చేయాలంటే మీరు డిగ్రీల మరాఠీ, డిగ్రీల కన్నడ, డిగ్రీల హిందీ చదివి ఉండాలి. సో అప్పుడు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ కోర్సెస్ అనేవి తక్కువ మంది అప్లై చేస్తారు. ఇఫ్ ఒకవేళ ద కోర్స్ విల్ బి క్యాన్సల్డ్ ఇఫ్ లెస్ దెన్ 10 క్యాండిడేట్స్ గివెన్ ఆప్షన్స్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఒకవేళ మనకి 10 మంది కంటే తక్కువ మంది అప్లై చేసారు అనుకోండి, 10 మంది కంటే తక్కువ మంది అడ్మిషన్ అయితే ఆ కోర్స్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు. సో వేరే ఆప్షన్ లేక, ఎందుకంటే 10 మంది కంటే తక్కువ ఉంటే ఆ కోర్స్ పెట్టి కూడా వేస్ట్ కాబట్టి. సో మినిమం 10 మెంబర్స్ లేకపోతే అప్లికేషన్ చేయకపోతే ఆ కోర్స్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్తున్నారు. అలా ఎంఏ పర్షియన్ చేయాలన్నా, ఎంఏ సంస్కృత్ చేయాలన్నా డిగ్రీలా అవి చదివి ఉండాలి. అండ్ ఎంఏ తెలుగుకి మాత్రం ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. అండ్ ఎంఏ ఉర్దూ చేయాలంటే సో డిగ్రీలో ఉర్దూ అనే సబ్జెక్టు మీకు ఉండాలి. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఎంఏ ఇస్లామిక్ స్టడీస్కి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్, లింగ్విస్టిక్స్కి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్, ఎంఏ ఫిలాసఫీకి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. సో ఇక్కడ ఎంఏ థియేటర్స్ అని ఉంది. ఈ కోర్స్ యాక్చువల్గా లేదు, అది అడ్మిషన్స్ రావు, అది చేయరు, అది కాదు. బట్ ఇక్కడ పెట్టిర్రు ఎనీ గ్రాడ్యుయేషన్ అని. సో ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోరు. లాస్ట్ టైం అయితే ఈ కోర్స్ అనేది తీసేసారు. దీని కిందకి వస్తే అంటే ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ మీరు అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకుంది. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈ మనం డిస్కషన్ చేసుకున్న సబ్జెక్టులు అన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని ఉంటుంది. మీరు సబ్జెక్ట్ చేసుకుంటే అలా అప్లై చేసేటప్పుడు ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఈ కింద ఇవన్నీ సబ్జెక్టులు వస్తాయి. ఇవన్నిటికీ ఎనీ గ్రాడ్యుయేషన్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో చూసుకోండి ఇక్కడ చూడండి, ఎంఏ ఎకనామిక్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్, ఎంఏ హిస్టరీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్, మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. ఇక్కడ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ ఉంది, లైబ్రరీ సైన్సెస్ బిఎల్ఐసి, దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. సో బిఎల్ఐసి 1 year ఉంటుంది, ఎంఎల్ఐసి 2 years కోర్స్ ఉంటుంది, అండ్ బిఎల్ఐసి 1 year కోర్స్ ఉంటుంది. బిఎల్ఐసి 1 year చేస్తే ఎంఎల్ఐసి 1 year చేయాలి, లేదు డైరెక్ట్ ఎంఎల్ఐసి 2 years చేస్తా అంటే అది మీ ఇష్టం. సో నెక్స్ట్ మిగిలిన అన్ని ఎంఎస్డబ్ల్యూ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్, సోషల్ వర్క్. ఇక్కడ ఎంటీఎం అని ఉంటుంది, ఎంహెచ్ఆర్ఎం అని ఉంటుంది, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. ఎంటీఎం ఉంది, టూరిజం మేనేజ్మెంట్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. పొలిటికల్ సైన్స్, సైకాలజీ అండ్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషాలజీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. సో క్యాంపస్లో సీట్ రావాలంటే ఏ కోర్సులు తీసుకోవాలంటే ఈ కోర్సులో తీసుకోవాలి. మీకు ఈ కోర్సులలో ఏదో ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకొని కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే ఆ సబ్జెక్ట్ మీకు పనిచేస్తుంది. సో మీ ఇంట్రెస్ట్ అంటారు, ఎంఏ హిస్టరీ తీసుకుంటా, ఎకనామిక్స్ తీసుకుంటా, పొలిటికల్ సైన్స్ తీసుకుంటా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటా, సోషియాలజీ తీసుకుంటా, ఎంఎస్డబ్ల్యూ తీసుకుంటా అనేది ఈ కోర్సులలో ఏదో ఒక కోర్సు తీసుకోరు. ఎందుకంటే ఇవన్నీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్ కాబట్టి మీరు ఏ డిగ్రీ చేసినా ఈ కోర్స్ అప్లై చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం అన్నట్టు. ఎంకమ్ ఉంటుంది, ఈ ఎంకమ్కి కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎంకమ్ కూడా అప్లై చేసుకోండి. ఎంకమ్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ సెక్టర్లో ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్లో మనకి మంచి ప్రైవేట్ జాబ్స్ అనేవి దొరుకుతాయి. ఇది ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ కింద ఎంకమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎంఎడ్ ఉంటుంది. ఇది బీఎడ్ చేసిన వాళ్ళు ఎంఎడ్ చేస్తారు, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ బీపెడ్ చేసిన వాళ్ళు ఎంపెడ్ చేస్తారు, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఎంపెడ్కి బీపెడ్ ఉండాలి, ఎంఎడ్కి బీఈడీ ఉండాలి. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటే కింద మెయిన్ వస్తాయి. ఇవి కొంచెం క్లారిటీగా చూడండి. సో ఎంఎస్సీ బాటనీ చేయాలంటే డిగ్రీలో బాటనీ ఉండాలి. అండ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయాలంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే పీజీలో మీరు ఇవన్నిటికీ కోర్సెస్కి ఎలిజిబుల్. ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ అండ్ ఫిజియో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మాకో ఇన్ఫర్మేటిక్స్. సో ఇవన్నీ కోర్సెస్కి కెమిస్ట్రీ ఒకటే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది రాసిన తర్వాత ఈ కోర్సెస్ అన్ని వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి. దీనికి డిగ్రీలో కెమిస్ట్రీ చదువు ఉండాలి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కోసం డిగ్రీలో, సో ఇది మ్యాథమెటిక్స్, అది కంప్యూటర్ సైన్స్ కోసం కంపల్సరీ డిగ్రీలో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ చదవాలి. ఓకేనా, మస్ట్ హ్యావ్ అప్టైన్డ్ బీఎస్సీ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఓకేనా, లేదా కంప్యూటర్ అప్లికేషన్ కంపల్సరీ ఉండాలి. మ్యాథ్స్ లేకపోయినా, కంప్యూటర్ సైన్స్ లేకపోయినా ఈ కోర్స్కి నాట్ ఎలిజిబుల్. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ లాస్ట్ టైం కూడా చాలామంది తెలియక అప్లై చేశారు. మ్యాథ్స్ ఉండాలి, కంప్యూటర్ సైన్స్ ఉండాలి, లేకపోతే ఈ కోర్స్కి నాట్ ఎలిజిబుల్. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కి డిగ్రీలో మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటేనే ఎలిజిబుల్. సో ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేయాలంటే డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యాథ్స్ ఉండాలి. అండ్ ఎంఎస్సీ జాగ్రఫీ చేయాలంటే బీఏ విత్ జాగ్రఫీ ఆర్ ఎనీ బీఎస్సీ గ్రాడ్యుయేషన్. సో బీఎస్సీ చదివిన వాళ్ళు ఎలిజిబుల్, లేదంటే బీఏ విత్ జాగ్రఫీ చదివిన వాళ్ళు ఎలిజిబుల్. ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ ఉంది, సో దీనికి బీఏ విత్ జాగ్రఫీ లేదంటే బీఎస్సీ బీటెక్ చేసిన వాళ్ళు, బీసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జియో ఇన్ఫర్మేటిక్స్ అనే కోర్సు మీరు చేసుకోనికి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఎంఎస్సీ జియాలజీ అని ఉంది. సో ఎంఎస్సీ జియాలజీ, ఎంఎస్సీ అప్లైడ్ జియో కెమిస్ట్రీ. సో ఈ ఎంఎస్సీ జియాలజీకి డిగ్రీలో జియాలజీ అనే సబ్జెక్టు మీకు ఆప్షనల్గా ఉండాలి. సో అప్పుడైతే ఎలిజిబుల్. అండ్ ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్ ఫర్ కాకతీయ యూనివర్సిటీ అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కోసం ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ బీఎస్సీ సైన్స్ చేస్తే ఈ కోర్స్కి అనేది ఎలిజిబుల్. కాకతీయ అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మీకు సీట్స్ వస్తాయి.
సో మ్యాథమెటిక్స్ చదవాలంటే మనకి మ్యాథమెటిక్స్ అనేది డిగ్రీలో ఉండాలి కంపల్సరీ. అండ్ ఎంఎస్సీ ఫిజిక్స్ చేయాలంటే డిగ్రీలో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ యాజ్ ఆప్షనల్ అండ్ మస్ట్ హ్యావ్ స్టడీ 24. సో ఎంఎస్సీ ఫిజిక్స్ కోసం ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అడుగుతుండు. సో కంపల్సరీ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఉంటేనే ఎంఎస్సీ ఫిజిక్స్ అప్లై చేసుకోనికి ఉంటుంది. నెక్స్ట్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ ఉంది. దీనికోసం కూడా డిగ్రీలో స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అడుగుతుండు. సో ఈ కోర్సెస్ అనేవి కొంచెం ఎలిజిబిలిటీస్ మంచిగా చూసి అప్లై చేసుకోరి. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీ జాలజీ ఉంటుంది. ఈ జాలజీకి డిగ్రీలో జాలజీ ఉంటే సరిపోతుంది. సో ఇదొకటి ఈ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది అడుగుతారు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ. సో ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ బీసీఈ ఎస్ఎఫ్ టీజీ అండ్ ఎంఎన్ ఉంది కదా, ఇది మొత్తం కలిపి ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు, ఇది కోర్స్ అన్నట్టు. మీరు సిపిగెట్ అప్లై చేసేటప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇందులో మీరు ర్యాంక్ వచ్చిన తర్వాత అడ్మిషన్ ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, ఎంఎస్సీ ఫర్మెంటేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ జెనెటిక్స్, ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఈ అన్ని సబ్జెక్టులకి ఈ ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు డిగ్రీలో ఈ సబ్జెక్ట్ అనేది ఉండాలి కంపల్సరీ. సో డిగ్రీలో ఈ సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఇందులో ఏవైతే ఉన్నాయో అవి. లేకపోతే డిగ్రీలో కెమిస్ట్రీ ఉండాలి కంపల్సరీ. డిగ్రీలో కెమిస్ట్రీ ఉండి మళ్ళీ ఇన్ అడిషన్ టు ద ఎబోవ్ ఎనీ ఆఫ్ ద లైఫ్ సైన్స్ సబ్జెక్ట్. సో లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ అంటే నార్మల్గా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బీజెడ్సీ చదివిన వాళ్ళు కానీ, సో అట్లా అన్నట్టు. కెమిస్ట్రీతో పాటు ఎనీ వన్ ఆఫ్ ద లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్ మీకు డిగ్రీలో ఉండాలి. ఓకేనా, కెమిస్ట్రీ ఉండాలి. కెమిస్ట్రీతో పాటు ఎనీ ఆఫ్ ద లైఫ్ సైన్సెస్ ఉండాలి. ఇది ఒక ఎలిజిబిలిటీ. ఒకవేళ కెమిస్ట్రీ లేకపోతే డిగ్రీలో మీరు ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో డిగ్రీలో ఆ సబ్జెక్ట్ ఉండాలి. దాంతోపాటు ఒక లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి. కంపల్సరీ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి, లేదంటే లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి. డిగ్రీలో ఈ సబ్జెక్ట్ చదివి ఉండాలి. నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజెడ్సీ చేసినాం అనుకో, బీజెడ్సీలో కెమిస్ట్రీ ఉంది అండ్ బాటనీ, జువాలజీ కూడా ఉంది. సో ఇవి లైఫ్ సైన్స్ సబ్జెక్ట్సే కదా, సో ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నట్టు బీజెడ్సీ చేసిన వాళ్ళు ఈ కోర్సెస్కి అప్లై చేసుకోనికి. సో మీరు క్లారిటీగా ఈ ఎలిజిబిలిటీస్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకొని మంచిగా అప్లై చేసుకోరి. ఇందులో ఉన్న అన్ని కోర్సెస్కి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించిన సిలబస్ మనం సిలబస్ కాపీలో డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీకి ఎలిజిబుల్. సో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఎంఎస్సీ బయోటెక్నాలజీకి ఏంటంటే ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఎనీ 2 ఆఫ్ ద లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీతో పాటు ఇంకా 2 లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్ అనేది చదివిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది. సో దానికి అది చూసుకోవాలి. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఎనీ 2 ఆఫ్ ద లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్. అంటే దీనికి కూడా గదే బీజెడ్సీ, బాటనీ, జువాలజీ, మళ్ళీ ఇంకోటి కెమిస్ట్రీతో పాటు ఇంకో 2 లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్ చదవాలి. అట్లా చదివితే మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదంటే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, ఇది నాకు ప్రొనౌన్సియేషన్ వస్తలేదు, అండ్ ఫార్మసీ, ఫిషరీస్, ఇందులో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎంఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ. ఓకేనా, ఈ కోర్సెస్కి ఏం ఎలిజిబిలిటీ అంటే మీరు ఏం చేయాలంటే దీని ఎలిజిబిలిటీ ఏముందంటే ఎంఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎ సబ్జెక్ట్ ఫర్ మినిమమ్ 24 బీఎస్సీ లెవెల్. బీఎస్సీలో మీరు మీ డిగ్రీలో అప్లైడ్ న్యూట్రిషన్ కానీ, ఫుడ్ సైన్స్ కానీ, క్వాలిటీ కంట్రోలు, నెక్స్ట్ ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఫుడ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్. సో ఈ సబ్జెక్టులు చదువు ఉంటే ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ ఈ సబ్జెక్ట్స్తో పాటు ఎనీ ఆఫ్ ద లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్. ఓకేనా, ఎనీ ఆఫ్ ద లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ఉండాలి, లేదంటే కెమిస్ట్రీ ఉండాలి. సో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అదే లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్తో పాటు ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్న ఇందులో ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటే ఈ కోర్స్కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఫుడ్ సైన్స్ కోసం ఎట్లా అంటే ఎనీ బీఎస్సీ విత్ ఎనీ ఆఫ్ ద లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ కెమిస్ట్రీతో పాటు ఇంకో లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. సేమ్ మళ్ళీ బీజెడ్సీనే. లేదు అంటే ఎనీ బీఎస్సీ విత్ ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డైటెటిక్స్, అగ్రికల్చర్, హోమ్ సైన్సెస్, డైరీ టెక్నాలజీ, హార్టికల్చర్, ఫుడ్ సైన్స్, క్వాలిటీ కంట్రోల్ అండ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎనీ అదర్ ఫుడ్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏదైనా చదువుంటే దీనికి ఎలిజిబుల్. బీఏ విత్ సైకాలజీ ఆర్ బీఎస్సీ గ్రాడ్యుయేషన్, ఎంఎస్సీ సైకాలజీకి ఎలిజిబుల్. ఇది ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది. అండ్ ఎంఎస్సీ సెరికల్చర్ ఉంది. దీనికోసం ఏ క్యాండిడేట్ హు హ్యావ్ పాస్డ్ బీఎస్సీ డిగ్రీ విత్ ఎనీ ఆఫ్ ద కాగ్నేట్ సబ్జెక్ట్. సో సెరికల్చర్ ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, లేదంటే బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, అది కాంబినేషన్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్. సో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి. సో ఎంఎస్సీ డేటా సైన్స్ ఉంటుంది. ఈ డేటా సైన్స్ కొత్త లాంచ్ చేసారు 2023లో. ఈ చదవాలంటే డిగ్రీలో ఎంఎస్టీ సిఎస్ చదవాలి, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్. సో ఇక్కడ బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ ఎలిజిబుల్. లేదంటే బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్. ఈ మూడు సబ్జెక్టులు అయితే ఇదన్నా చదవాలి, ఇదన్నా చదవాలి. సో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, లేదంటే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్. ఈ కోర్స్ వాళ్ళు మాత్రమే ఎంఎస్సీ డేటా సైన్స్ అప్లై చేసుకోనికి ఉంటుంది. ఇది కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీకి సంబంధించింది.
ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఉంటుంది. సో లిస్ట్ ఆఫ్ 5 ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి డిగ్రీలో మనకి ఇంటర్లో ఇది ఇంటర్ ఎలిజిబిలిటీ. ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇది. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ 10+2 ఇంటర్మీడియట్. సో విత్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఎంబైపీసీ కానీ చదివిన వాళ్ళు ఎలిజిబుల్. 50% మార్క్స్ తోటి పాస్ కావాలి. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయాలంటే కూడా ఎంపీసీ కానీ బైపీసీ కానీ చదివిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఎంఏ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఎనీ ఇంటర్ 50% మార్క్స్ ఉండాలి. ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ ఎనీ ఇంటర్ 50% మార్క్స్ ఉండాలి. సో ఇది అన్నట్టు ఎస్సీ ఎస్టీ అయితే మినిమం పాస్ అయితే అయిపోతుంది ఈ కోర్సెస్కి ఎలిజిబిలిటీ. ఎంపీసీ బైపీసీ వాళ్ళు పైన 2 కోర్సులు అప్లై చేసుకోవచ్చు. కింద 2 కోర్సులు ఎంపీసీ బైపీసీ సిఈసీ ఏ కోర్స్ చేసినా కింద 2 కోర్సులు అందరు ఎలిజిబులే. పైన 2 కోర్సులు మాత్రం ఓన్లీ ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్. ఇది ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి. సో ఇంటర్ అయిపోయిన వాళ్ళు చేసుకొని డిగ్రీ ప్లస్ పీజీ 2 కలిపి ఉంటాయి మీకు. సో ఇది కింద చూసుకోండి. డిప్లొమా కోర్సెస్ ఉంటుంది. పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ, పీజీ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సిల్. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. దీనికేమో ఎనీ ఉమెన్ గ్రాడ్యుయేట్ విత్ సైకాలజీ సబ్జెక్ట్ యాజ్ అన్ ఆప్షనల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 50% మార్క్స్ ఎలిజిబుల్. సో ఇవి చూసుకోరి. సో ఈ సిపిగెట్ వెబ్సైట్లో మనకు నార్మల్గా సిలబస్ అనేది ఇంపార్టెంట్ చెప్పిన కదా. సిలబస్ అనేది ఇక్కడ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఇంకా అవైలబుల్ సూన్ అని వస్తుంది. అంటే సిలబస్ లింక్ మనకి అందులో పెట్టలేరు. విల్ బీ అవైలబుల్ సూన్ వస్తుంది. సో ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ అప్లికేషన్ ఎట్లా చేయాలంటే ఇది మెయిన్ అప్లికేషన్ ఫీ పేమెంట్. ఇది క్లిక్ చేసి అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. చేసిన తర్వాత సక్సెస్ అయిపోద్ది. ఇక్కడ చెక్ యువర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టేటస్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. స్టేటస్ సక్సెస్ అవుతుంది, లేదంటే పెండింగ్ ఉంటుంది. పెండింగ్ ఉంటే వెయిట్ చేయాలి. సక్సెస్ అయితే మీకు మెసేజ్లు వస్తాయి అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ పేమెంట్ చేసిన తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయాలి. ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ప్రింట్ తీసుకోవాలి. సో అది అన్నట్టు. ఒకవేళ ఎవరైనా మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత అంతా అప్లికేషన్ అయిపోయిన తర్వాత సో మీకు నార్మల్గా ఎక్స్ట్రా సబ్జెక్ట్ కట్టాలనుకుంటే ఇక్కడ ఉంటుంది అడిషనల్ సబ్జెక్ట్ ఫీ పేమెంట్. ఎవరైనా మర్చిపోయి ఒకటే సబ్జెక్ట్ కట్టిరనుకో తర్వాత ఫ్యూచర్లో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇది క్లిక్ చేసి డబ్బులు కట్టి ఎక్స్ట్రా సబ్జెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే స్టార్టింగ్ అప్లై చేసేటప్పుడు మీకు ఎన్ని సబ్జెక్టులను అడుగుతుంది. సో ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసిన ఇక్కడ ఏమడుగుతుంది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏంది. సో డిగ్రీయా ఇంటర్మీడియట్. డిగ్రీ వాళ్ళు డిగ్రీ ఎంటర్ చేసుకోరు. పీజీ అదవానికి ఇంటిగ్రేటెడ్ పీజీ చేయాలనుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోరు. సో నేను డిగ్రీ సెలెక్ట్ చేసుకుంటాను నార్మల్గా. ఇక్కడ ఏం అడుగుతుంది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్. సో డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో, మొబైల్ నెంబర్ మీది ఎంటర్ చేసుకోండి. అండ్ మొబైల్ నెంబర్ మీదా మీ ఫాదర్దా మదర్దా. సో మీదే ఉంటుంది కాబట్టి మోస్ట్లీ మీదే. ఎందుకని బెటర్ ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోండి. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి కంపల్సరీ ఎంటర్ చేయాలి. సో ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే 2 మొబైల్ నెంబర్లు ఇస్తే ఇయర్ లేకపోతే లేదు. ఈమెయిల్ ఐడి పనిచేసేది పెట్టుర్రి. నెక్స్ట్ ఓసీనా, బీసీఏనా, బీసీబీనా, బీసీడీనా, బీసీసీనా, బీసీఈనా, ఎస్సీనా, ఎస్టీనా. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి క్లిక్ చేసుకోండి. పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటే పెట్టుకోండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మీ సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఉంటే మీకు హ్యాండిక్యాప్డ్ ఉంటే పెట్టుకోండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అని అడుగుతుంది. సో మ్యాక్సిమం మనకి 8 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో 8 సబ్జెక్ట్స్ వరకు రాసుకోవచ్చు. సో అవన్నీ మీ ఇష్టం. నార్మల్గా ఒకటైతే ఒకటి, లేదంటే 2 సబ్జెక్టులు పెట్టుకుంటే 2, 3 సబ్జెక్టులు పెట్టుకుంటే 3. ఇవన్నీ పెట్టుకోవాలి. మధ్యలో ఇక్కడ డెబిట్ కార్డ్ తోటి పేమెంట్ చేస్తామని పెట్టుకోవాలి. సో డెబిట్ కార్డ్ తోటి పేమెంట్ చేస్తామని పెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి నార్మల్గా ఒక 2 సబ్జెక్టులు రాసినాం అనుకో. 2 సబ్జెక్టులు రాస్తే సో ఇక్కడ చూడండి 2 సబ్జెక్టులు క్లిక్ చేసుకుంటే 1250 చూపిస్తుంది. 800 అప్లికేషన్ ఫీజు, 450 ఇంకో సబ్జెక్ట్కి ఎక్స్ట్రా అన్నట్టు. సో మొత్తం 1250 అవుతుంది అన్నట్టు. సో ఎన్ని సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటే అంత అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేస్తుంది. డెబిట్ కార్డ్ తోటి చేయండి. క్రెడిట్ కార్డ్ తోటి నెట్ బ్యాంకింగ్ అని ఉంది కానీ డెబిట్ కార్డ్ బెటర్. మన దగ్గర ఏటీఎం డెబిట్ కార్డ్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకొని పేమెంట్ చేస్తే బెటర్. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటే ఇందులో పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు స్టేటస్ చూపిస్తుంది. సక్సెస్ అయిన తర్వాత ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేయాలి. పేమెంట్ ఐడి మీకు మొబైల్ నెంబర్కి పేమెంట్ అయిపోయిన తర్వాత మెసేజ్ వస్తుంది. ఆ పేమెంట్ ఐడి ఎంటర్ చేయాలి. మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయాలి. మొత్తం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత ప్రింట్ తీసుకోవాలి. సో సింపుల్. మీకు ఒకవేళ అప్లికేషన్ ఎట్లా చేయాలని ఫుల్ ప్రాసెస్ వీడియో చేయాలంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉంది. ఎట్లా ఏంది మన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అది ప్లేలిస్ట్లో ఉంది, చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తా. కంపల్సరీ మీరు అందులోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది యాజ్ ఆఫ్ నో ఇంతే ఉంది. డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి కంపల్సరీ. మీకోసమే ఈ వీడియోలు చేస్తున్నా. ఇప్పుడు నైట్ 9 అవుతుంది రికార్డ్ చేస్తున్నా. ఓకేనా. సో అది ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. వీడియో షేర్ చేయరు మన వాళ్ళకి. అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. కొంచెం ప్రశాంతంగా అప్లై చేసుకోరు. చాలా టైం ఉంది ఇంకా. ఇప్పుడే చేయాల్సిన అంత ఏం లేదు కాబట్టి 3 days ఆగి అన్ని క్లియారిటీ ఉంటే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.